గుడ్ ఈవినింగ్. టుడే మీరు యూట్యూబ్ స్వాగతం. మీ సిండి చెట్టు. ఈ వీడియోలో మనం ఇండెక్స్ ఒక టెక్నిక్ అలా చూద్దాము. ఇండెక్స్ పరంగా ఏ ఇండెక్స్ బాగుంది, దాని పరంగా ఆ ఇండెక్స్లో షేర్ పెట్టడానికి అవకాశం లేదని తెలుస్తుంది. ఈరోజు ఇండెక్స్ విశ్లేషణ రేపటికి ఉపయోగపడే అవకాశం ఉంటుంది కాబట్టి ఇక్కడ ఇండెక్స్ నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఇక్కడ మనం ఈ ఇక్కడ రెండు ఇండికేటర్స్ వాడినాము. మూవింగ్ అవరేజెస్ 20 days, 50 days, 100 days అండ్ 200 days. అండ్ ఇక్కడ ఆర్ఎస్ఐ ఉంది. ఆర్ఎస్ఐ అండ్ బలంగా ఉంది. మూవింగ్ అవర్స్ పైన ఉన్నప్పుడు అది ఇండెక్స్ అన్ని షేర్ కానీ పెట్టడానికి అవకాశం ఉంటుంది. ఈ రెండు ముఖ్య ఇండికేటర్స్గా నేను భావించి వీటిని ఎక్కువ ఫాలో అవుతున్నాను. అది గుర్తించండి. సో ఇక్కడ మనము కన్జంప్షన్ చూద్దాము. కన్జంప్షన్ ఈరోజు ఇండెక్స్ 26 points పెరిగింది. సో ఇక్కడ మన క్యాండిల్స్ డేలో ఉన్నాయి కాబట్టి దీన్ని బట్టి చూస్తే కూడా ఇది ఆల్మోస్ట్ ఇప్పుడు దీన్ని ఇప్పుడు 12,283 ఉంది. ఆల్మోస్ట్ అన్ని మూవింగ్ పైన దాటింది కాబట్టి ఇది కంప్లీట్ కొద్దిగా ట్రెండింగ్ ఉంది అని చెప్పడానికి మనకు వీలవుతుంది. ఆర్ఎస్ఐ కూడా 50 above ఉంది, 51 ఉంది ఆర్ఎస్ఐ కూడా. సో ఇది కన్జంప్షన్ షేర్స్ కొద్దిగా పెరగడానికి అవకాశము మనకు రేపు కనిపిస్తుంది. నెక్స్ట్ ఎనర్జీ ఈరోజు 220 తగ్గింది. 36 points క్లోజ్ అయింది. బట్ ఆర్ఎస్ఐ బాగానే ఉంది. బట్ ప్రాఫిట్ బుకింగ్ వచ్చి తగ్గినట్టు కనిపిస్తుంది. ఇక్కడ ఆల్మోస్ట్ మూవింగ్ అవర్స్ పైనే ట్రేడ్ అవుతుంది. సో ఎప్పుడో ఇక్కడ 36,050 ఉంది. ఎప్పుడైతే 35,396 రానంత వరకు కూడా ఇది పాజిటివ్గా ఉంది. సో ఎనర్జీ షేర్స్ కూడా పెరగడానికి అవకాశం ఉంది. బట్ ఈరోజు కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ అయినట్టు కనిపిస్తుంది. సో దీని యొక్క స్టాప్ లాస్ మనం 35,396 ఉంది. సో మన ఇండెక్స్ అయితే దీని యొక్క ప్యాటర్న్ అయితే పాజిటివ్ ఉందని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఎఫ్ఎంజీసీ ఈరోజు చాలా పెరిగింది 362 points. అది గుర్తించండి. అండ్ దీన్ని మన చార్ట్ ప్రకారం చూస్తే ఇది కొద్దిగా వీక్ ఉంది. ఈరోజు పెరిగింది. వీక్ ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే ఆర్ఎస్ఐ 34 ఉంది. ఇది ఎప్పుడైతే 55,550 క్రాస్ కావాలి. ప్రస్తుతం 53,440 ఉంది. సో ఆల్మోస్ట్ గత రెండు రోజులు తగ్గి ఈరోజు కొద్దిగా పెరిగింది. ఇది ఎప్పుడైతే 55,554 క్రాస్ అవుతుందో అప్పుడే ఎక్కువ పెరగడానికి అవకాశం ఉంటుందిగా గుర్తించాలి. నెక్స్ట్ ఐటీ ఈరోజు చాలా తగ్గింది. 549 points, 37,771 క్లోజ్ అయింది. సో దీని ఆర్ఎస్ఐ కూడా 50 బిలో ఉంది, 46. ఇక్కడ మన చార్ట్ కూడా చూస్తున్నా గత ఆల్మోస్ట్ 1 week తగ్గి మధ్యలో 2 రోజులు అంటే గురువారం కొద్దిగా పెరిగి మళ్ళీ ఈరోజు ఆల్మోస్ట్ తగ్గింది. సో ఈ ట్రెండ్ కొద్దిగా రివర్స్గా ఉందని చెప్పవచ్చు. సో ప్రస్తుతం 37,770 ఉంది కాబట్టి ఇది ఎప్పుడైతే 38,173 క్రాస్ అవుతుందో అప్పుడే ఇందులో సెక్టార్లోని షేర్ పెట్టడానికి అవకాశం ఉందిగా గుర్తించండి. నెక్స్ట్ మెటల్ ఈరోజు కూడా కొద్దిగా పెరిగింది, పర్వాలేదు. 11,492 68 point దగ్గర 14,490. టెక్నాలజీ చూస్తే టెక్నాలజీ బ్రహ్మాండంగా ఉంది. మెటీరియల్ చాలా నుంచి మీ మెటల్ షేర్స్ అన్ని పెరుగుతున్నాయి. ఎన్ఎండిసి, స్టీల్ అలాంటి షేర్స్. సో ఈ సెక్టర్ పాజిటివ్గా ఉందని చెప్పవచ్చు. కారణం ఆర్ఎస్ఐ 82 ఉంది. ఆల్మోస్ట్ మంచి బయింగ్ జోన్లో ఉందని చెప్పవచ్చు. ఇది ఇండెక్స్ కూడా మూవింగ్ అవరేజెస్ 20, 50, 100, 200 days మూవింగ్ క్రాస్ అయింది. ఆల్మోస్ట్ కంటిన్యూ పెరుగుతుంది. ఇది ఎప్పటివరకు 10,828 ప్రస్తుతం 11,490 ఉంది. 10,828 కిందికి దిగినంత వరకు కూడా ఇది ట్రెండింగ్గా ఉండే అవకాశంతో గుర్తించండి. నెక్స్ట్ మిడ్ క్యాప్ షేర్స్ ప్రస్తుతం 61,265 క్లోజ్ అయింది. ఈరోజు 100 points తగ్గింది మిడ్ క్యాప్లో. సో ప్రస్తుతం అయితే ఇది కూడా ట్రెండింగ్ ఉంది చెప్పవచ్చు. ఎందుకంటే ఆర్ఎస్ఐ 60 ఉంది. ఈరోజు ఒకరోజు తగ్గింది. అంతకుముందు కంటిన్యూగా 3 days పెరిగి ఈరోజు కూడా తగ్గింది. బహుశా ప్రాఫిట్ బుకింగ్గా మనం దీన్ని పరిగణించాల్సి ఉంది. మూవింగ్ అవరేజ్ 20, 50, 100, 200 పైన ఉంది కాబట్టి ఎప్పుడైతే 60,444 దిగినంత వరకు ఇది ట్రెండింగ్ ఉండే అవకాశం ఉంది. ఆర్ఎస్ఐ కూడా బాగుంది. నెక్స్ట్ ఫార్మా ఈరోజు 47 points తగ్గింది. 22,740 ఇది కూడా టెక్నికల్ కూడా ఆల్మోస్ట్ 22,704 క్రాస్ అయింది కాబట్టి పాజిటివ్గా ఉన్నట్టు చెప్పుకోవచ్చు. ఎందుకంటే కంటిన్యూగా 3-4 తగ్గి పెరిగింది. అంతకుముందు 1 week తగ్గిన తర్వాత పెరుగుతుంది. సో ట్రెండ్ అయితే పాజిటివ్ ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే ఆర్ఎస్ఐ కూడా 50 above ఉంది. నెక్స్ట్ పిఎస్సి 10,120 క్లోజ్. ఈరోజు ఆల్మోస్ట్ 1 point తగ్గింది. అండ్ ఇండెక్స్ స్ట్రక్చర్ పాజిటివ్గా ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అన్ని మూవింగ్ అవరేజెస్ 20, 100, 50, 200 క్రాస్ అయింది. అండ్ ఆర్ఎస్ఐ కూడా 70 ఉంది కాబట్టి ఈ సెక్టర్లో షేర్ పెరగడానికి అవకాశం గుర్తించి. నెక్స్ట్ పిఎస్సి బ్యాంక్స్ ఈరోజు 40% పెరిగి 8,730 క్లోజ్ అయింది. ఈ స్ట్రక్చర్ కూడా దీనికి బాగానే పాజిటివ్గా ఉంది. మూవింగ్ అవర్స్ పై పెరుగుతుంది.
ఆర్ఎస్ కూడా బాగుంది. ఈ పిఎస్సి బ్యాంక్స్ కూడా షేర్ పెట్టడానికి ఇంకా అవకాశం ఉన్నట్టు కనిపిస్తుంది. ఇది ఎప్పటివరకు అంటే ఇప్పుడు 8,739 ఉంది, ఆల్మోస్ట్ 8,740, 8,428 దిగినంత వరకు కూడా ఇది ట్రెండింగ్ ఉండే అవకాశం కూడా గుర్తించండి. నెక్స్ట్ నిఫ్టీ హెల్త్కి సంబంధించిన ఇండెక్స్ ఈరోజు ఆల్మోస్ట్ 46 పాయింట్స్ తగ్గింది. ప్రస్తుతం 14,679 దగ్గర ఉంది. ఇది ఎప్పుడైతే 14,691 క్రాస్ అవుతుందో అప్పుడే పెరిగే అవకాశం ఉంది. కొద్దిగా ట్రెండ్ కొద్దిగా మిడ్ రేంజ్ ఉందని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ నిఫ్టీ ఆయిల్ ఈరోజు ఆల్మోస్ట్ 120 తగ్గింది. బహుశా వెంజులా కంటే మరి యూఎస్ఏ ఒక ప్రెసిడెంట్ను కిడ్నాప్ చేసి తీసుకున్న సందర్భంగా ఇది కొద్దిగా తగ్గినట్టు కనిపిస్తుంది. ప్రస్తుతం 12,214. ఇది ఎప్పుడైతే 12,046 రానంత దిగినంత కూడా ఇది స్ట్రక్చర్ పాజిటివ్ ఉండే అవకాశం ఉంది. నెక్స్ట్ ఆటో ఆల్మోస్ట్ బ్రహ్మాండంగా పెరుగుతుంది. ప్రస్తుతం 28,894, 90 పాయింట్స్ పెరిగింది. ఇది టెక్నికల్గా బాగుంది, మూవింగ్ పైన ఉంది కాబట్టి కంటిన్యూగా 4-6 పెరుగుతుంది. ఇది ముందు పెరగడానికి అవకాశం ఉంది. ఆర్ఎస్ కూడా 6 ఉంది. సో ఇలా మనము సెక్టార్ను బేరీ వేసుకుంటా దాని గురించి షేర్లను కొనడానికి ప్రయత్నిస్తే ముందు పెరిగే అవకాశం ఉంది. సెక్టర్ పాజిటివ్ ఉన్నప్పుడే షేర్లను ఎంచుకోవాలి. మన స్వింగ్ ట్రేడింగ్ కానీ షార్ట్ టర్మ్ కానీ గుర్తించండి. సో మళ్ళీ ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం.